హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు మా అక్కకి పెళ్లి కూతుర్ని చేయడం అండ్ మ్యారేజ్ కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఉడుపు రాట అని వేస్తున్నారు. రాట వేస్తారు కదా పందిరి కట్టడానికి, అది వేస్తున్నారు అనమాట. ఆ వీడియో చూపించేస్తాను, చూసేయండి. దీన్ని ఉడుపురాట వేయడం అంటారనమాట. ఐ డోంట్ నో ఇది ఎందుకు వేస్తారో స్పెసిఫిక్ గా నాకు తెలీదు. ఇది మాత్రం ఆడవాళ్ళు చేసే పనే. మాక్సిమం మన పెళ్లిళ్ళలోని, ఐ మీన్ ఆంధ్ర పెళ్లిళ్ళలోని మాక్సిమం ఆడవాళ్ళకి పని ఉంటుంది, అబ్బాయిలకి పనే ఉండదు అసలు. ఐ మీన్ వాళ్ళు ఫైనాన్షియల్ గా చూసుకోవాలంతే. పెళ్లి కొడుకు అల్లే రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అందరూ ఇక్కడే ఉన్నారు. పెళ్లి కూతురు అలాగా పట్టేది మా తమ్ముడు మమ్మల్ని పెళ్లి కొడుకుని రిసీవ్ చేసుకోండి, వెళ్ళండి, అలా కూర్చుంటారో ఒక పక్కన, మీకేం పని, పిల్లలు కదా అని చెప్పి పంపించారు. పోన్లే కదా అని వెళ్దామని సగం దూరం వెళ్ళాక, వద్దులే పెద్దవాళ్ళు వెళ్ళి చూసుకుంటారు, మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పి పిలిచేశారనమాట. ఏంటో అండ్ మేము వచ్చేసరికి ముహూర్తం టైం అయిపోతుంది అనమాట. అక్కనే పెళ్లి కూతురు బొట్టు అది పెట్టాలి కదా, అది టైం అయిపోతుంది. సో చాలా కంగారుగా తీసుకొచ్చి అలా కూర్చోబెట్టారు. పాపం తనకి మేకప్ కూడా సరిగ్గా అవ్వలేదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది, ముహూర్తం దాటకూడదు అనమాట. పెళ్లి బొట్టు పెట్టే టైం అనేది ఒక్క సెకండ్ కూడా ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, ఎగ్జాక్ట్ గా ఉండాలి. సో అందరూ తన్ని కంగారు పెట్టారు. పాపం సగం రెడీ అయ్యిందంతే. దెన్ లేటర్ అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు మా అక్కని. ఇక్కడ కామెడీ ఏంటంటే, పాపం ఫోటోగ్రాఫర్స్ ఎక్కడి నుండో పిలిపించుకుంది మా అక్క, కావాలని మొత్తం అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేస్తారని. బట్ మామూలుగా కాదు, మా వాళ్ళని ఒక పక్కకి పొమ్మన్నారనమాట. టైం అయిపోతుంది, ముహూర్తం అయిన తర్వాత మీరు ఎన్ని ఫొటోస్ కలితే అన్ని తీసుకోవచ్చు, ఇప్పుడు వద్దు, వెయిట్ చేయమని చెప్పి వాళ్ళ మీద గట్టిగా అరిచారనమాట మా పెద్దవాళ్ళందరూ. అసలు ఎగ్జాక్ట్ మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఎప్పటికి పెళ్లి కూతురు చేయడం అయ్యింది. కాసేపు రెస్ట్ తీసుకుని పెళ్లి స్టార్ట్ అవ్వాలి, రెడీ అరే చాలా కష్టం. అసలు పెళ్లి కూతురుగా అయితే నిద్ర లేదు, మాకు లేదనుకో, తనతో పాటు కజిన్స్ కదా. బయటికి చూసుకొచ్చాను తమ్ముడు నేను, ఫుల్ హాట్ గా ఉంది, అందుకని నేను తీసుకొచ్చాను. అక్కడ పెళ్లి హడావుడు ఇంకా జరుగుతూనే ఉంది, గ్యాప్ లేదు, అందుకని బయటకు వచ్చేసి సైలెంట్. ఈ సెటప్ అంతా కాళ్ళగోళ్ళ సంబరం అంటారు కదా, మనం చేసుకుంటాము. మాక్సిమం ఆంధ్ర తెలంగాణలో కూడా ఉంటది అనుకుంటా. దానికన్నమాట ఈ సెటప్ అంతా. ఫస్ట్ అందరూ అక్క కాళ్ళ మీద అది బియ్యం, అదే వడ్లు గింజలు అంటారు కదా, అవన్నీ వేసి ఆశీర్వదించారనమాట అక్కని బాగా మనస్ఫూర్తిగా అందరూ. దెన్ లేటర్ అంటే ఫస్ట్ పెద్దమ్మలు, అత్తలు అండ్ కాళ్ళు కడిగే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఆశీర్వదించారు. తర్వాత మా బాబాయ్ అంటే పెళ్లి కూతురు తండ్రి ఆశీర్వదించాడు అనమాట. ఇది యాక్చువల్గా మా ఫ్యామిలీస్లోని ఈ రిచువల్ని చాలా సెలబ్రేట్ చేస్తారు. ఐ మీన్ ఎంత సరదాగా చేస్తారంటే మామూలుగా కాదు. చూస్తూ ఉండండి, ముందు కనిపిస్తాయి. నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే హడావడి అండ్ ఆల్ ఇంకా అవ్వలేదన్నమాట. ఎంతో అందంగా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను మొబైల్ తోటి, బట్ అంత గ్యాప్ లేదు. అండ్ వాళ్ళందరూ చుట్టేశారనమాట పెళ్లి కూతురు చుట్టూ. నా కెమెరాకి స్పేస్ కూడా ఇవ్వలేదు అసలు. ఈవెన్ నా ఫోన్కి ఏంటి, కెమెరామ్యాన్స్కే స్పేస్ ఇవ్వలేదు మా వాళ్ళు. అలా ఉంటుంది. మా అన్నయ్య ఏమో అడ్డంగా నుంచున్నాడు, అన్నయ్య వీడియో తీస్తున్నాను పక్కకి వెళ్ళంటే అప్పుడు పక్కకి తప్పుకున్నాడు అనమాట. అది ఫస్ట్ ఏంటంటే ఆ రోలు ఉంటుంది కదా, రోలు సంథింగ్, ఆ చెక్కది రోల్ అని అంటారు అనుకుంటా. దాంతో ఫస్ట్ పెళ్లి పాలలో ముంచి ఆ వడ్లలో ముంచి దెన్ పెళ్లి కూతురు పొట్ట మీద పొడుస్తారనమాట. తర్వాత తన తల్లి వరుసైన వాళ్ళు కానీ తల్లి కానీ తన చేతికి పొడుస్తారు. ఇది దీని తర్వాత యాక్చువల్గా ఇక్కడ జరగలేదు, ఎందుకంటే టైం లేదు మాకు. మామూలుగా వేరే పెళ్ళిళ్ళు అంటే టైం ఉన్న పెళ్ళిళ్ళు అయితే ఫుల్గా వాటర్ అది పోసుకుని రచ్చ చేస్తారు ఆడవాళ్ళందరూ. ఈవెన్ అబ్బాయిలు మూల కూర్చుని చూస్తూ ఉండాలంతే.